విజయవాడ అతి పురాతనమైన ఇతిహాసాలకు, చారిత్రాత్మకమైన విశేషాలకు విజయవాడ ఎంతో పేరుగాంచిన నగరం. వేల సంవత్సరాల క్రితం ఇంద్రకీలాద్రి పర్వతంపై అర్జునుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందటం ద్వారా ఈ ఊరికి విజయవాటిక అని, కాలక్రమేణా ఇది బెజవాడ, విజయవాడగా మారింది. ఆర్చరీ అంటే అంతగా ప్రాచుర్యం లేని రోజుల్లో అర్జునుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందిన చరిత్ర ఉన్నటువంటి ఈ గడ్డపై ధనుర్విద్య కనుమరుగు కాకుండా ఉండాలని, పురాతనమైన ఈ విద్య పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో చెరుకూరి సత్యనారాయణ గారు తమ పిల్లలకు చెరుకూరి వోల్గా 8 సంవత్సరాల వయసులో, చెరుకూరి లెనిన్కు 9 సంవత్సరాల వయసులో ఉండగా ఈ ఆర్చరీలో శిక్షణ ఇప్పించడం ద్వారా ఈ విద్యకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ విలువిద్యను పునరుజ్జీవింపచేయటం కోసం, పురాతన వైభవాన్ని తీసుకురావటం కోసం అనేక కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవటం, అవహేళనకు గురవుతూ అధికారులు తోడ్పాటు లేక, ప్రభుత్వం తోడ్పాటు లేక నా కుమారుడు కుమార్తె వాళ్ళు నేర్చుకుంటూ, సీనియర్ క్రీడాకారులు చెప్పిన మెలకువలని నేర్చుకుంటూ, తమ స్నేహితులను తీసుకుని వచ్చి వారికి స్వయంగా చిన్న వయసులోనే నేర్చుకుంటూ శిక్షణ ఇస్తూ మరి నిరంతరంగా 15 ఏళ్ళు 2010 వచ్చే నాటికి విజయవాడ నగరాన్ని కాపాడే విధంగా ఈ విలువిద్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన సంగతి నగర ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు. కృష్ణా జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఏర్పడిన నాటి నుంచి 2004వ సంవత్సరం నవంబర్ వరకు నా కుమారుడు కుమార్తెతో పాటు పదుల సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ ఆర్చర్లు తయారు చేసిన ఘనత చిన్న వయసులోనే లెనిన్కు శిక్షణ పొందుతూ, శిక్షణ ఇస్తూ ప్రజలు, క్రీడాభిమానుల మెప్పు పొందిన లెనిన్ దురదృష్టవశాత్తు నా కుమార్తె జాతీయ ఆర్చర్, రాష్ట్రానికి అనేక పోటీలలో పసిడి పథకాలను తెచ్చి విలువిద్యకు సేవ చేసిన నా కుమార్తె అకాలంగా మృతి చెందడంతో మా కుటుంబం అశాంతికి గురైన తట్టుకుని నా కుమార్తె పేరు మీద ఒక అకాడమీని స్థాపించి ఆ అకాడమీ ద్వారా వర్ధమాన ఆర్చర్లకు శిక్షణ ఇద్దామని నా కుమారుడు లెనిన్ చెప్పిన అంశాన్ని మా కుటుంబం పరిశీలించి దానికి అంగీకరించి చెరుకూరి వోల్గా ఆర్చరీ అకాడమీని 2005 మే నెలలో ప్రారంభించి ఈ చెరుకూరి వోల్గా ఆర్చరీ అకాడమీ ద్వారా అన్ని రాష్ట్రాలలోని, జిల్లాలలోని టాలెంట్స్ను ఐడెంటిఫై చేసి అసలు కోచ్లే లేని ఈ ప్రాంతంలోకి సీనియర్ క్రీడాకారులైన లింబారాం, శివనాగ్ నగేషియా లాంటి వాళ్ళని విజయవాడ నగరానికి తీసుకువచ్చి మెలకువలను నేర్పించి లెనిన్ కూడా స్వయంగా శిక్షణ పొందుతూ ఆ శిక్షణను తన శిష్యులకు జాగ్రత్తగా నేర్పుతూ తను రిక్రూట్ చేసినటువంటి వర్ధమాన ఆర్చర్లతో తను స్వయంగా గాని వారితో గాని భారతదేశానికి, మన విజయవాడకు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని 350కి పైగా స్వర్ణ, రజిత, కాంస్య పతకాలను తెచ్చిన ఘనత చెరుకూరి లెనిన్కే దక్కుతుంది. దేశం గర్వపడే విధంగా ఎందరో ఆర్చర్లను తయారు చేసి మనకు అందించారు ఈ చెరుకూరి వోల్గా ఆర్చరీ అకాడమీ. 2004 విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతీయ ర్యాంకింగ్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున లెనిన్, వోల్గాలు పాల్గొనడం ద్వారా 8, 12వ ర్యాంకులు పొంది భవిష్యత్తు ఉంది అని చెప్పి నిరూపించినటువంటి వైనాన్ని నేటికి మేము మరవలేము. 2005 నవంబర్ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరిగిన 14th ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత జట్టుకు నెంబర్ 1గా ఎంపికయ్యి లెనిన్, చెరుకూరి లెనిన్, శివనాథ నగేషియా, నరేష్ దామోర్, వివేకులతో కూడిన 4 జాతీయ జట్టు భారతదేశానికి ఏషియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో మొట్టమొదటిసారిగా న్యూఢిల్లీలో, ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశం నడిబొడ్డున ఢిల్లీలో జరిగిన ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో తొలిసారిగా పసిడి పథకాన్ని భారతదేశానికి సీనియర్ విభాగంలో అందించి రికార్డు సృష్టించిన వైనాన్ని నేటికి మేము మరవలేము. ప్రపంచ స్థాయిలో అనేక అంతర్జాతీయ పోటీలలో లెనిన్ పాల్గొంటూ తన శిష్యులను పాల్గొనేలా శిక్షణ ఇస్తూ జూనియర్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో మండవరిషిత 17 సంవత్సరాల మండవరిషిత మరి శిక్షణ పొందిన 6 నెలల కాలంలోనే భారతదేశానికి రజత పథకం సాధించడం.
న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో ఆర్చరీ విభాగంలో భారత జట్టులో 3 ఆర్చర్లు ఉంటే అందులో 2 ఆర్చర్లు లెనిన్ శిష్యులే. అంటే లెనిన్ యొక్క కఠినమైన శిక్షణ మనకిక్కడ అర్థమవుతుంది. ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ గేమ్స్ లో బెజవాడ నుండి రజత పథకాన్ని తొలిసారి అందించిన ఘనత లెనిన్ శిష్యులు 15 ఏళ్ల రితుల్ చటర్జీ, 16 ఏళ్ల జిజ్నాస్లు సాధించారు. కోచ్గా లెనిన్కు తన శిష్యులు రితుల్ చటర్జీ, జిజ్నాస్లకు రాష్ట్ర ప్రభుత్వ గవర్నర్ నరసింహన్ రాజు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రోసయ్య గారి చేతుల మీదుగా హైదరాబాద్లోని జూబ్లీ హాల్లో ఘన సన్మానం చేయించుకొని విజయవాడలో తన శిష్యులందరితో కలిసి ఆ ఆనందాన్ని పంచుకోవడానికి తిరిగి వస్తుండగా విజయవాడకు అతి సమీపంలో జూపూడి వద్ద రోడ్డు ప్రమాదంలో లెనిన్ మరణించడం జరిగింది. ఎందుకనో కనకదుర్గమ్మ 24 సంవత్సరాల 26 రోజుల వయసులోనే నా కుమారుణ్ణి తన వద్దకు తీసుకుపోవాలనే నిర్ణయం తీసుకుని 2010 అక్టోబర్లో న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత జట్టులో 3 సభ్యులుంటే 2 సభ్యులని లెనిన్ తన కఠినమైన శిక్షణ ద్వారా దేశానికి అందించడమే కాకుండా కామన్వెల్త్ గేమ్స్లో ఆర్చరీ క్రీడలో బెజవాడ నుండి రజత పథకాన్ని తొలిసారిగా అందించిన ఘనత లెనిన్కి దక్కింది. దురదృష్టవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో నా కుమారుడు మమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళిపోయాడు. నా కుమారుడు ఇచ్చినటువంటి లక్ష్యం నా ముందు ఉంది. అందుకనే మాకు బిడ్డలు లేకపోయినా నా కుమారుడు దత్తత తీసుకున్న అనాథ బాలిక జ్యోత్స్న కానీ, ఆమె అన్న నాని కానీ, అంగవికలుడు అర్షద్ కానీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల నుండి వచ్చిన పేద షెడ్యూల్ తరగతుల ఆర్చర్లు, బీసీ ఆర్చర్లు, బ్రాహ్మణ ఆర్చర్లు, అన్ని కుటుంబాల అన్ని కులాల ఆర్చర్లకి న్యాయం చేయడం కోసం వారందరినీ మా పిల్లలుగా భావించి వారికి అవసరమైన ధనస్సులని, వారికి అవసరమైన లెనిన్ స్థాయి క్వాలిటీ శిక్షణ ఇప్పించడం కోసం మరి మాకు సహాయ సహకారం లేకపోయినా కొద్దిమంది నా మిత్రులు ఇటీవలి కాలంలో లెనిన్ గతించిన తర్వాత మాకు అండగా ఉంటూ సహాయం చేస్తున్న వారందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తూ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని భారతదేశానికి ఎన్నో మెడల్స్ అందించిన లెనిన్కు దేశ విదేశాల నుండి ఎన్నో ఆఫర్లు వచ్చాయి. $1,000 జీతమిస్తామన్నా, కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా ఇతర దేశాలకు వెళ్లకుండా భారతదేశంపై ఉన్న దేశభక్తితో తన సొంత ఊరు విజయవాడకు కీర్తి ప్రతిష్టలు తేవాలనే ఉద్దేశంతో వాటన్నిటినీ తిరస్కరించి వోల్గా ఆర్చరీ అకాడమీ కోసం నిరంతరం కష్టపడుతూ తన శిష్యులందరికీ శిక్షణనిస్తూ తాను స్వయంగా మెడల్స్ సాధిస్తూ ఇక్కడే ఉండిపోయారు. లెనిన్ ఆర్చరీలో ఎన్నో మెడల్స్ సాధించాడు. నేడు అతను లేడన్న బాధ ఎంతో బాధ అనిపిస్తుంది. కానీ అతని లక్ష్యం ఒక్కటే, ఒలింపిక్స్లో మెడల్ సాధించటం.